నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వింత పోకడలు చూస్తూ ఉన్నాం. అప్పటిదాకా అక్రమ అరెస్టులు అని చెప్పేసి అని ఏదైతే స్కాములు అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా అక్రమ అరెస్టులు అని చెప్పేసి అంటున్నారు. అది రాజ్ రెడ్డి కావచ్చు, లేదా బాలాజీ గోవిందప్ప కావచ్చు, లేదా మిగతా ఇంకెవరైనా కావచ్చు. కానీ అరెస్ట్ అయిపోయిన తర్వాత వీడు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇతను మావాడు కాదు అని చెప్పేసి రాజ్ రెడ్డి టీడీపీకి సంబంధించిన ఒక పార్ట్నర్ అని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నాడు. అదేవిధంగా బాలాజీ గోవిందప్ప అసలుకి భారతీయ సిమెంట్స్తో సంబంధమే లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే విధంగా గతంలో చూసుకుంటే ఎప్పుడైతే తల్లి జగన్కి ఓటేయొద్దు అని చెప్పేసి అనిందో తల్లి మీద ప్రేమ చచ్చిపోయింది అన్నాడు. అదేవిధంగా చూసుకుంటే చెల్లికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కార్డు ఇస్తానికి వెళ్తే పసుపు చీర కట్టుకొని ఎవరిని మెప్పిస్తానికి వెళ్ళిందని మాట్లాడాడు. అదేవిధంగా చెల్లి మీద ప్రేమ చచ్చిపోయిందని చెప్పి మాట్లాడాడు. తన ఆత్మగా ఉన్నటువంటి ఒక A2 విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబు నాయుడు అక్కి అమ్ముడుపోయాడని మాట్లాడుతున్నాడు. సో మొత్తానికి ఈరోజు బాలాజీ గోవిందప్ప దొరికాడు. వివరణలో కావచ్చు, విచారణలో కావచ్చు, ఒకవేళ ఏదన్నా సరే భారతిరెడ్డి గారే పూర్తి సూత్రధారి అని చెప్పి తేలితే భారతి కూడా నాకు సంబంధం లేని చెప్పి మాట్లాడవచ్చా అంటే ఏమంటారు? మీరు అన్నట్టుగా అంటే వాళ్ళు అసలు మీరు మొత్తం ఎపిసోడ్స్ చూసుకుంటే మనం 2019 నుంచి 24 వరకు జరిగిన స్కామ్స్ అన్నింటిలో కూడా మొత్తం ఒక్కొక్కళ్ళు అంటే బయటపడుతున్నారు. కొంతమంది అరెస్ట్ అయ్యారు. అంటే ఇవి ఇంకా బిగినింగ్, దిస్ ఈజ్ ద బిగినింగ్ అంతే. ఈ బిగినింగ్లోనే మీకు సినిమా ఇలా ఉందంటే ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది? మీరు అన్నట్టుగా అసలు ఎవరున్నారు, ఉన్న వాళ్ళందరూ మాకు సంబంధం లేదని ఎందుకు చెప్తున్నారు జగన్ అనేది మనం చాలా ఆలోచించాల్సిన అంశం. మీకు గుర్తుంటే సాక్షి టీవీ, సాక్షి పేపరు మాకు సంబంధం లేదు, తను చైర్మన్ కాదు, మీకు గుర్తుంది ఎలక్షన్స్ ముందు. అంటే తప్పించుకోవటానికి వీళ్ళు ముందుగానే ప్రణాళికలు వేసుకున్నారు. ఇప్పుడు కాదు, 2019లోనే. మీకు నేను చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే పాదయాత్ర చేశారో పాదయాత్రలో ఏ నియోజకవర్గాల్లో ఏమేమి దోచుకోవచ్చు అనేది ఒక ప్రణాళిక వేసుకున్నట్టుగా రేపొద్దున ఈ స్కామ్స్లో మనం పట్టుబడితే బై ఛాన్స్ సో మనకి సంబంధం లేదని ఎలా తప్పించుకోవాలి, ఇందులో ఎవరెవరిని ఎలా ఇరికించాలి అంటే మన చేతికి ఎటువంటి మట్టి అంటుకోకుండా మనం లక్షల కోట్లు ఎట్లా దేశం దాటించాలి, మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళి స్థిరపడాలి అంటే ఒక ప్లాన్ ప్రకారం వీళ్ళు అన్నీ చేసుకుంటూ వచ్చి, అందుకనే ప్రతి ఒక్క బిజినెస్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎందులో అంటే వీళ్ళు పెట్టుబడి పెట్టరు, ఐఎమ్ సారీ అలాంటి పదాలు మనం మాట్లాడకూడదు, పెట్టుబడులు పెట్టిస్తారు. ఆ పెట్టించినప్పుడు కూడా చాలా తెలివిగా మనం అనుకున్నట్టుగా చాలా తెలివిగా 49% వీళ్ళు ఉంచుకుంటారు. ఆ 49% భారతీరెడ్డికో జగన్మోహన్ రెడ్డికో చెంది ఉంటుంది అంతే. మిగతా 51% అది విదేశీ కంపెనీలు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి సంబంధించి ఉంటుంది. ఇది వాళ్ళ స్టేట్మెంట్లు, మన స్టేట్మెంట్లు కాదు. మీరు ఇందాక చెప్పినట్టుగా రాజ్ రెడ్డి ఈరోజు ఒక తెలుగుదేశానికి సంబంధించిన వాడు అయిపోయాడు. దానికి ఎక్కడో లింకు తీసుకొస్తాడు, మొన్న సాక్షి వాడిస్తాడు. ఈ మద్యం కుంభకోణంలో అసలు ఈ మద్యం ముడుపులు అనేది చంద్రబాబు నాయుడుతో మొదలైంది. మరి ఆ లింక్ ఏంటో, అసలు అది ఎక్కడ ఎలా మొదలైందో మరి ఆ వివరాలు ఇవ్వాలి కదా. అంటే మీరు అన్నదానికి నేను చెప్తున్నా, అంటే రాజ్ రెడ్డి అనేవాడిని తెలుగుదేశానికి అంటగట్టి తెలుగుదేశం నుంచి ఆ ముడుపులు అనేవి చంద్రబాబు నాయుడుకి ఎట్లా లింక్ పెడతారు అంటే ఈ కథలు అల్లడంలో దిట్టలైన వాళ్ళు సబేటర్స్గా, సీనియర్ సబేటర్స్గా తీసుకుంటారు. అది కూడా మీరు అన్న పాయింట్ ఏదైతే ఉందో, రాజ్ రెడ్డికి టీడీపీకి సంబంధించిన ఒక నేతకి వీళ్ళిద్దరు పార్ట్నర్స్ అని చెప్పేసి ముడిపెట్టారు. అయితే ఈ విషయంలోనే రాజ్ రెడ్డి చాలా బాధపడ్డాడని చెప్పి తెలుస్తుంది. అయితే దీనిపైనే కోర్టులో వాదిస్తున్నప్పుడు జగన్ మమ్మల్ని మోసం చేశాడు, జగన్ కోసం మేము ఎంతో చేశాము, కానీ జగన్ ఇప్పుడు మా మీద ఇట్లా రివర్స్ మాట్లాడుతున్నాడు, పూర్తి స్థాయిలో జగన్ మమ్మల్ని మోసం చేశాడని చెప్పి రాజ్ రెడ్డి తరఫున ఉన్నటువంటి ఒక న్యాయవాదులు మాట్లాడుతున్నారు. సో ఇదే విధంగా చూసుకుంటే వల్లభనేని వంశీ కూడా ఇప్పటిదాకా తనకు బెయిల్ ఇప్పిస్తానని, నీ వెనక నేనున్నానని చెప్పి ఎన్ని కోట్లైనా ఖర్చు అయినా సరే పర్లేదు, నిన్ను బయట తీసుకొచ్చే బాధ్యత నాదే అని చెప్పేసి అని అందగాడని చెప్పేసి పూర్తిగా విహీనంగా చేసేసాడు. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా పూర్తిగా తిరుగుబాటు చేయబోతున్నారని చెప్పి తెలుస్తుంది. గతంలో మనం చూసుకుంటే మనం ఇందాక అనుకున్నట్టుగా తల్లి తిరుగుబాటు చేసింది, చెల్లి తిరుగుబాటు చేసింది, విజయసాయిరెడ్డి తిరుగుబాటు చేశాడు, రాజ్ రెడ్డి తిరుగుబాటు చేశాడు, ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా తిరుగుబాటు చేస్తున్నాడని చెప్పి అంటున్నారు.
అయితే బాలాజీ గోవిందప్ప ఇప్పుడు దొరికిపోయాడు కాబట్టి భారతిరెడ్డి కంప్లీట్గా దీంట్లో నిందితురాలు అని చెప్పి తేలితే భారతిరెడ్డితో కూడా సంబంధం లేదని చెప్పి అంటాడు. ఇప్పుడు వీళ్ళందరితో నాకు సంబంధం లేదని ఎలా అయితే అన్నాడో, రాజ్ రెడ్డి కూడా టీడీపీ కూడా అయితే ఎలా అయితే అన్నాడో, మా చెల్లి కూడా చంద్రబాబు నాయుడు మాట ఎట్లయితే వింటుందని చెప్పి అంటున్నాడు, సేమ్ భారతిని కూడా అదే విధంగా పక్కన పెట్టే అవకాశం ఉందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మీరు మంచి పాయింట్ లేవనెత్తారు. ఇప్పుడు తల్లితో మొదలైందండి, తల్లిగారు వెళ్ళిపోయారు అంటే పంపించేశారు, నాకు సంబంధం లేదన్నాడు ఆయన. చెల్లి మీద ప్రేమ చచ్చిపోయింది అన్నాడు ఆయన. అంటే ఆయనకి ఎప్పుడు చచ్చిపోతుందంటే జగన్మోహన్ రెడ్డికి మీరు బాగా గమనించండి, ఎప్పుడైతే వాళ్ళతో ఆర్థిక అవసరాలు తీరిపోతాయో, లేదు వాళ్ళతోటి రాజకీయ అవసరాలు తీరిపోతాయో, ఎప్పుడైతే మనం ఆర్థికంగా వాళ్ళకి మనం ఇవ్వాల్సి వస్తుంది అంటే ఆస్తుల గొడవలు వచ్చాయో, అప్పుడు వాళ్ళ మీద ప్రేమ చచ్చిపోతుంది. అది వాళ్ళిద్దరి విషయంలో జరిగింది. రాజ్ కసిరెడ్డి ఎప్పుడైతే అప్రూవర్గా మారతాడని భయపడ్డాడో, అప్పుడు ఆయనకి రాజ్ కసిరెడ్డి తెలుగుదేశానికి మిత్రుడైపోయాడు. మీరు గమనించండి, విజయసాయిరెడ్డి ఎందుకు బయటకు వచ్చాడు? ఇవాళ మనం ఒక పాయింట్ గమనిస్తే కనుక అయితే, ఇప్పుడు ఈ బాలాజీ గోవిందప్ప ఎవరైతే ఉన్నారో హీఈస్ ఆల్సో ఆడిటర్. అంటే ఆడిటర్గా మీకు గుర్తు కనుక ఉండుంటే విజయసాయిరెడ్డి ఏమన్నారు, మొదటి 3 నెలలు 3-4 సమావేశాలు మా ఇంట్లో జరిగాయి, తర్వాత మద్యానికి నాకు సంబంధం లేదు అంటే ఆ లావాదేవీలకి, ఆ వ్యాపార లావాదేవీలకి. అది నిజమేమో మనకు తెలియదు. అంటే ఇవాళ మనం దీన్ని తరచి చూస్తే మనకు అనిపిస్తున్న విషయం మనం మాట్లాడుతున్నాం. కాబట్టి తరువాత విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేసి ఇప్పుడు గోవిందప్ప ఏం చేశారు? ఆయన మీరు అన్నట్టుగా గత 15 ఏళ్ళుగా ఈజ్ వెరీ క్లోజ్ టు, అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా క్లోజ్ స్నేహితుడు ఆయన. ఒకటి. రెండోది ఆడిటర్, మొత్తం భారతీ రెడ్డి గారికి సంబంధించిన లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలన్నీ ఆయనే చూశారు ఇంతవరకు, అంటే దొరికే వరకు. తర్వాత ఆయన చేసిన ఇంకో పని ఏంటంటే, సేమ్ విజయసాయిరెడ్డి ఎలా అయితే డొల్ల కంపెనీలు పెట్టించి మొత్తం నిధులు మళ్లించారో, 43,500 కోట్లు ఎట్లా ఆయనకు వచ్చిందో క్విట్ ప్రోకో ద్వారా, అదేవిధంగా నెలకి 50-60 కోట్లు ఈ డిస్టిలరీస్ నుంచి, తర్వాత ఈ వీళ్ళ దగ్గర నుంచి, ఈ వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ 12% అని మాట్లాడుకుని తర్వాత 18% చేసి, అంటే ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు 50-60 కోట్లు ప్రతి నెల వసూలు చేశారు. ఇందులో మిథున్ రెడ్డి ఉన్నాడు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు, తర్వాత వాళ్ళ పెదనాన్న జార్జి రెడ్డి కొడుకున్నాడు, అనిల్ కుమార్ రెడ్డి ఎవరో, ఇట్లా ఒక 5-6 ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు చెప్పినట్టుగా కసిరెడ్డి ఉన్నారు. వీళ్ళందరినీ మించి బాలాజీ గోవిందప్ప ఉన్నారు. అంటే బాలాజీ గోవిందప్ప కూడా డొల్ల కంపెనీలు పెట్టించి ఈ డబ్బంతా మళ్లించి ఏం చేశారో తెలుసా మీకు? బెంగళూరులో ఒక 1000 కోట్ల దాకా వాళ్ళు మొత్తం, అంటే దాన్ని విస్తరింపజేశారు ఆ 1000 కోట్లతోటి. అంటే వాళ్ళు మరి భూములు కొన్నారా, బిజినెస్లో పెట్టించారా, ఆ వివరాలు ఇంకా మనకు తెలియలేదు. అంటే నేను అనేది, ఒక విజయసాయిరెడ్డి ఎప్పుడైతే పక్కకు పెట్టేశారో, అంటే విజయసాయిరెడ్డి అనేవాడు ఇవాళ బయటికి రావటానికి బీజం అప్పుడే పడిందనమాట. మీకు అర్థమైందా? ఈ మద్యం కుంభకోణం స్టార్ట్ అవ్వటానికి ముందే మొదటి 3 నెలలు విజయసాయిరెడ్డిని వాడుకుని పక్కకు పెట్టేసి ఉంటారు. అయినా కూడా తిన్నింటి వాసాలు లెక్క పెట్టకుండా, అంటే ఉప్పు తిన్న విశ్వాసం ఉంచుకుని ఆయన బయటకు వచ్చా కూడా ఎక్కడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పలా. ఈ ఒక విషయంలో అంటే ఆయన ఫస్ట్ నుంచి రాజశేఖర రెడ్డి కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు కాబట్టి ఆయన ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని చెడు చేయకూడదని అనుకున్నారేమో మనకు తెలియదు. మనకు అర్థమవుతున్న విషయం ఇది. కాబట్టి ఇప్పుడు విజయసాయిరెడ్డి పిక్చర్లో ఎప్పుడో లేడనమాట ఈ విషయంలో, మద్యం కుంభకోణం విషయంలో. అందుకనే ఆయన అంత ధైర్యంగా బయటకు వచ్చేసాడా, అందుకే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోయాడా. ఇప్పుడు అందుకని విజయసాయిరెడ్డిని కూడా ఒక తెలుగుదేశం మనిషిగా ఆయన ఒక బూచిలాగా చూపిస్తున్నాడా. ఇకపోతే ఇక ఈ బాలాజీ గోవిందప్ప, ఇప్పుడు ఈ బాలాజీ గోవిందప్ప అనే ఆయన ఇన్ అండ్ అవుట్ ఆయనకు తెలుసు, మొత్తం భారతీరెడ్డి లావాదేవీలన్నీ, ఆర్థిక లావాదేవీలన్నీ హీ నోస్. కాబట్టి ఇప్పుడు బాలాజీ గోవిందప్ప ఒకవేళ అప్రూవర్గా మారిపోతే గత్యంతరం లేక, ఈయన చాలా ఫామ్ హౌస్లు మారాడు, చాలా చోట్లకి వెళ్ళి ఆఖరికి ఒక వెల్నెస్ సెంటర్ దగ్గర దొరికాడు బయట. అంటే తప్పించుకుందామని చూశాడు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. ఎప్పుడైతే సిట్ అధికారులు ఆయన హాజరు కావాలని చెప్పారో
అంటే తన్ని పట్టుకుంటారనుకున్నాడు, పారిపోయాడు ఆయన. కుటుంబ సభ్యులకి వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఇచ్చాక ఏం చేశాడు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశాడు. కానీ వీళ్ళు టెక్నాలజీ ద్వారా వీళ్ళు మొత్తానికి ఆయన పట్టుకున్నారు. అది అతను ఊహించలేని విషయం. అది అంటే నేను అనేది ఏంటంటే, ఎంత గొప్ప మేధావైనా కూడా కొన్ని వాళ్ళకి అర్థం కావు, అంటే వాళ్ళ దృష్టికి రావు, కాబట్టి దొరికిపోయాడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా బాలాజీ గోవిందప్ప అనే వ్యక్తి ఈరోజు చాలా కీలకమని మనకు అర్థమవుతుంది. ఇంతకాలం అందరూ ఏమనుకున్నారంటే లిక్కర్ స్కామ్లో ఓన్లీ రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళే మెయిన్ తలకాయలని అనుకున్నారు. కాదు, అసలు సూత్రధారి ఇవాళ బాలాజీ గోవిందప్ప అని తెలిసింది. ఇప్పుడు బాలాజీ గోవిందప్ప రేపొద్దున అప్రూవర్గా మారి భారతీరెడ్డి ఇదంతా చేయించారు, జగన్మోహన్ రెడ్డి దీని వెనకాల ఉన్నారంటే అప్పుడు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? మీరు చెప్పినట్టుగా రేపొద్దున భారతీరెడ్డే ఇదంతా చేసింది, భారతీరెడ్డికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా తను తప్పించుకోవటానికి ఎవరినైనా తొక్కేస్తాడు ఆయన. ఎవరితోటైనా సంబంధ బాంధవ్యాలు తెగతెంపులు చేసుకోగలడు. మనకు అది అందులో సందేహం అక్కర్లేదు. తల్లి చెల్లె లెక్కలేదు, ఇంకా భార్య ఎంతండి కదా, అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు తన్ని కనిపించిన తల్లినే కాదనుకున్నాడు, తన కోసం అంతలా తిరిగి చేసిన చెల్లి కదా, ఆ చెల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు, చేయించాడు. తల్లిని చేయించాడు ఇండైరెక్ట్గా, తండ్రిని కేసులో ఇరికిచ్చాడు, చచ్చిపోయాక ఆయన పేరు పెట్టించాడు. ఇంతకంటే ఏ కొడుకైనా రుణాలు ఇంతకంటే తీర్చుకుంటాడండి? ఇంత అద్భుతంగా తండ్రి రుణం, తల్లి రుణం, చెల్లి రుణం తీర్చుకున్న గొప్ప వ్యక్తిగా చరిత్రలో ఎవరు నిలిచిపోతారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారు. రేపొద్దున భార్య కూడా నాకు తెలియదనే చెప్పే స్థాయికి వెళ్ళారంటే ఇంకా ఆయన చిత్రపటానికి పూజలు అందరూ ప్రజలు చేసుకోవచ్చు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మొత్తాన్ని గోవిందప్ప భారతీరెడ్డి పేరు చెబితే నిజంగా భారతికి నాకు ఎటువంటి సంబంధం లేదని జగన్ అనబోతున్నాడా అంటే అవునైనటువంటి సమాధానాలు వస్తాయి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.